వెళ్ళగా బాబు, నా మాట వింటావా? అవతల నుంచి వద్దామంటే యువతల నుంచి వచ్చిండు వీడు. బాగా అయిందా ఇప్పుడు? అయిందా బాగా? తీసుకోరా ఇప్పుడు. నేనైతే నడుచుకుంటా పోతా. మొత్తం వర్షం పడి రోడ్ అంతా ఇది. ఆగురా భయ్య, ఆగు, వస్తాను నేను కూడా. హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో నేనైతే ఇంట్లో వాళ్ళకి షాక్ ఇవ్వాలనుకున్నా, కానీ నాకే షాక్ ఇచ్చారు ఇంట్లో వాళ్ళు. అంటే నేను విలేజ్కి వచ్చా సడన్గా మార్నింగ్, ఇక సండే ఉంది కదా అందుకే వచ్చా. ఇక చూస్తే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేరు, తాళం తీసుకొని అందరు వెళ్ళిపోయారు పనికి. చూడాలి ఇప్పుడు, కాల్ చేసిన వాళ్ళకు వస్తారేమో. ఇప్పుడు తాళం పంపిస్తా అన్నారు వేరే వాళ్ళతో, సో చూడాలి, లేదంటే నేనే వెళ్ళి తీసుకొస్తా. సో నేను వెళ్ళి కీ తీసుకొచ్చా, వేరే వాళ్ళతో పంపించారు. బాగా ఆకలి అవుతుంది, ఇంట్లో కూడా ఏం లేదు, మొత్తం బాక్స్ కట్టి తీసుకెళ్ళిపోయారు. అంటే నేను ఇంటికి వస్తున్నా అని వారం నుంచి మొత్తం బట్టలన్నీ ఇలానే పడేసిన, ఉతకలే. ఇక్కడ వచ్చి చూస్తే ఇంట్లో ఎవరు లేరు. ఇక మా అన్న కూతురికి చెప్పి ఉతికిపిస్తున్నా. ఆకలి మాత్రం దంచేస్తుంది, మామూలు కాదు. చూద్దాం, ఏదన్నా తిందాం చూసి. స్నానం చేసుకొని కూర్చున్నా, ఏదన్నా చూసి తినాలిగా. ఇక తినేసి రెడీ అయ్యి వచ్చేసిన ఇక బయటికి. ఫుల్ తిరగడమే ఇక మొత్తం. మన వాళ్ళు ఎంత పని చేస్తారు, ఇల్లు కొడుతురు. ఇక ఆడికి వచ్చాను. వచ్చిన ఉంది ఈడ రాగానే మనకు పుక్కట్లా తినడానికి దొరికింది. ఇట్లా అయిపోయింది, బతుకుంది. సిమెంట్ ఎత్తుతుండు వచ్చి ఊరికొచ్చి. ఈయన మా బ్రదర్, ఈయన పేరుకే ఏం ఉపయోగం లేదు. వాళ్ళదే ఇల్లు, వాళ్ళే చేసుకుంటారు పని మొత్తం. ఈయన మా బావ. మాల్ కలుపుతుండు మనోడు. నీళ్ళే ఇక ఎయిరా ఎయి బాబు. చూడు దేస్తారు మరిచి. చేనుకి వెళ్తున్నాం ఇప్పుడు. యాక్చువల్లీ తాండూరుకి వెళ్దాం అనుకున్నాం, కానీ మా వాడు ఇంకా కొద్దిగాడు కాల్ చేయలేదు. వాడు కాల్ చేస్తే తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే మనం చేనుకి వెళ్ళి మొత్తం చూసుకుందాం ఎలా అవుతుంది ఏంటిది. నేను దసరాకు ఉన్నప్పుడు ఇంత చిన్నగా ఉండే ఉల్లిగడ్డ నారు, ఇప్పుడు చూస్తే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పుడు చూస్తే చూడండి ఎంత పెద్దగా అయిపోయింది, వచ్చేసింది నార వేయడానికి. వేయాలి ఇప్పుడు. నిజంగా ఎంత పెద్దగా అయిపోయింది చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది మొత్తం.
అండ్ మేము ఇంకా కొన్ని ఆకుకూరలు కూడా వేసుకున్నాం, అంటే కొత్తిమీర అండ్ ఇది మెంతెం కూర అంటారు కదా, అది చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడేమో అది కొత్తిమీర ఉంది. ఇక్కడ ఇంకా నార వేసుకున్నాం. ఇది మొత్తం ఇది సరిపోదు, సో దానికోసం ఇది కూడా వేసుకున్నాం. ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి, దీనికి కొంచెం టైం పడుతుంది. ఇది వచ్చేసింది, ఇది వేసుకోవాలి ఇప్పుడు. ఈ నారు ఉంది కదా, ఇది మొత్తం పీకి, ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, దీన్ని మొత్తం దున్నాలి. దున్నిన తర్వాత ఇది పీకి ఇక్కడ వేసుకోవాలి, చిన్న మడుల్లా కట్టుకొని. అండ్ ఇంకోటి చూపించనా, ఒక్క నిమిషం ఇంకోటి చూపిస్తాను మీకు. చూడండి, మనం లాస్ట్ టైం దసరాకు వచ్చినప్పుడు ఇవి చిన్నగా ఉండే, ఇప్పుడైతే మిరపకాయలు కూడా వస్తున్నాయి, కనిపిస్తున్నాయి చూడు. అండ్ మన మామిడి చెట్టు మేకలు తినేసినాయి. మామిడి చెట్టుని. ఇక ఇక్కడ చిగురు వస్తుంది. ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు. జామ చెట్టు పెద్దగా అయింది. సో ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. మనం తాండ్రుకి వెళ్ళాలి కదా, సో దానికోసం రిటర్న్ వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి మనం తాండ్రుకి వెళ్దాం. సో ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చి రెడీ అయిపోయా, ఇక వెళ్ళాలి. మా పాప కూడా వస్తుండు. పాప అంటే అమ్మాయి కాదు, అంటే ఇప్పుడు తెలుగులో బాబు అని అబ్బాయిని ఎలా అంటారో, మా భాషలో బాబుని పాప అంటారు, అమ్మాయినేమో పాపి అంటారు. సో మా వాడిని మేము పాప అని అంటాం. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వాడి పేరేమో కార్తీక్. కొత్తగా కార్తీక్ అని పిలిస్తే ఇక ఎలానో ఉంటుంది. సో మా పాప కూడా వస్తుండు, వెళ్తాం. ఇక మనతో పాటు కోతిగాడు కూడా వస్తుండు, వాళ్ళ ఊరిలో ఉండు. వెళ్ళి వాడిని పికప్ చేసుకొని వెళ్ళాలి మనం. అసలు తాండ్రుకి ఎందుకు వెళ్తున్నామంటే ఆడికి వెళ్ళి మీకు చూపిస్తా, అప్పుడు చెప్తా. వెళ్దాం.
మెల్లగా బాబు, నా మాట వింటావా? అవతల నుంచి వద్దామంటే యువతల నుంచి వచ్చిండు వీడు. బాగా అయిందా ఇప్పుడు? అయిందా బాగా? తీసుకోరా ఇప్పుడు. నేనైతే నడుచుకుంటా పోతా. మొత్తం వర్షం పడి రోడ్ అంతా ఇది. ఏ ఆగురా భయ్య, ఆగు, వస్తాను నేను కూడా. పరిస్థితి ఘోరం అయిపోయింది. కడిగి एनकर बातें कर मत वॉइस ओवर लाट जोड़ा है उलोजी क्यों దేవస్థానం ఇది మా దగ్గర ఇది చాలా ఫేమస్ టెంపుల్, శివుడి టెంపుల్. ఇక్కడ 18 జ్యోతిర్లింగాలు ఉంటాయి. આપણે લડુ લેશે આપણે. సో ఇందాకే వచ్చాము, ఇక వచ్చి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యా కొంచెం. సో ఆడికి వెళ్ళి లోపలికి వెళ్తే వాళ్ళు చూడనీలేదు, నర్సులు ఉంటారు కదా, చూడనీలే వాళ్ళు. సో ఇక బయటికి వచ్చి వీడియో కాల్ చేసి మాట్లాడి చూసి వచ్చేసామన్నమాట. దాని తర్వాత ఇక డైరెక్ట్ ఇక్కడ వచ్చేసాం. కోతిగాడు నన్ను దింపి వెళ్ళిపోయిండు. ఇక మన బ్లాగ్ కూడా ఎండ్ చేద్దాం, చాలా లెంత్ ఎక్కువైంది. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.